హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియోని నిన్న మొత్తం కూడా పిల్లల దగ్గరికి వెళ్ళడము, రెండు ఇళ్ళల్లో కూడా ఎక్కువ మానస వాళ్ళ ఇంట్లో ఉన్నానండి. మానస వాళ్ళ ఇంట్లో ఉండి మాలతి వాళ్ళ ఇంటికి ఈవినింగ్ టైం వెళ్ళాను. ఈవినింగ్ కూడా అక్కడికి వెళ్ళేటప్పుడు ర్యాపిడో బైక్ బుక్ చేసింది. చక్కగా తీసుకెళ్ళి ఎంత చక్కగా డ్రైవ్ చేశారండి. చక్కగా చిన్నగా నెమ్మదిగా తీసుకొని వెళ్ళి అమ్మాయి వాళ్ళ ఇంట్లో అయితే దింపేశాడు. అయితే అదొక సౌకర్యం నాకు మంచిగా అనిపించింది. పిల్లలు అన్ని వేళలా ఉండరు కదండి, ఒక్కో టైం మనం ఒక్కలంగా వెళ్ళాల్సి వస్తుంది. ఇలాంటి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి. అయితే ఆటో బుక్ చేసానా అమ్మ, బైక్ బుక్ చేశానంటే నిన్న అసలు లగేజీలు ఏం లేవండి. నేను ఒక్కదాన్ని వెళ్ళటం అనమాట. అట్లాంటప్పుడు మనం ఒక్కళ్ళు వెళ్తున్నప్పుడు ఎందుకు మనీ వేస్ట్ చేయటం ఎందుకు? లగేజీలు ఉంటే ఎలాగూ తప్పదు, ఎందుకంటే లగేజీలు మనం వెళ్ళలేము కదండి. అయితే ఏమి లేవు కాబట్టి మంచిగా ఆటోనే బుక్ చేయమ్మా అని చెప్తే చక్కగా ఆటో అయితే వచ్చేసింది. ఆటోలో వెళ్ళొచ్చానండి. అయితే ఇంటికి వచ్చిన తర్వాత మీరు అనుకుంటారు ఇంట్లో పనులు ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారేమో, పిల్లల దగ్గరికి వెళ్తూ వస్తూ ఉంటుంది అని ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను వీడియోలు షేర్ చేస్తూ ఉంటాను కదండి, పిల్లల దగ్గరికి వెళ్ళానండి అని మీరందరూ అనుకోవచ్చు. అది ఏం లేదండి. ఇంటికి వచ్చేసరికి ప్రతి పని కూడా అలా ఉండిపోతుంది అనమాట. ఇంకా మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి వాకిళ్ళు ఉడ్చుకోవడము, చల్లుకోవడము, ఇలా పొద్దున్నే వచ్చా 10 అయింది. ఇలా వచ్చిన తర్వాత మాత్రం మార్నింగ్ అంతా పని చేసుకొని చిన్న ముగ్గే వేస్తా అంటే, అయితే నేను రెగ్యులర్గా కూడా చిన్న ముగ్గే వేస్తూ ఉంటాను. అలా అదంతా అయిన తర్వాత ఇలా ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయి పూజ అన్నీ ప్రతిదీ కూడా అయిపోతుందండి. అలా పెండింగ్ అయితే ఏం పెట్టుకోను అనమాట, చక్కచక్కా చేసుకుంటాను అనమాట. తర్వాత వచ్చిన తర్వాత అంట్లు అంతా క్లీన్ చేయాలి కదండి. ఇల్లు వాకిళ్ళు అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత పూజ చేసుకుంటూ అన్నీ ఇటు ప్రిపరేషన్ మొత్తం చేసుకుంటూ ఇంకా మనకు వంట కూడా ఇంపార్టెంట్ కదండి. అయితే వంటలో కూడా చక్కగా వంకాయ కూర, అలానే వట్టిపప్పు, ఇంకా మోస్ట్లీ చెప్పాలంటే మా అందరికీ ఇష్టమైందండి ఇంట్లో దోస ఆవకాయ కారం అనమాట. స్పెషల్గా దోస ఆవకాయ కారం కలిపానండి. అయితే అసలు దోస ఆవకాయ కారం కలిపేటప్పుడు వీడియోని నేను షేర్ చేద్దామనుకున్నాను, కానీ చెప్పా కదా ఈరోజంతా పని ఉంది కదండి, అడావిడిలో వీడియోలు అయితే తీయతికలేదు. ఇంత పని చేసుకొని 11:30 కల్లా బాబుకి భోజనం పెట్టేశాను. అలాగనే 12:30 కల్లా మేమిద్దరం కూడా భోజనం చేసేసామండి. ఇది అనమాట. పిల్లల దగ్గరికి వెళ్ళినా కానీ వచ్చిన తర్వాత యాక్టివ్గా ఉండి అంత పని మన ఇంటి పని మనమే చేసుకోవాలి కదండి. అలానే శుభ్రంగా చేసుకోవాలి. ఇంకా తర్వాత వచ్చేసి వర్షం వచ్చింది కదండి, ఈరోజైతే కొంచెం పని అయితే హెవీగానే ఉంది. అయితే గార్డెన్ పని కూడా ఉందన్నమాట, కొంచెం గార్డెన్లోకి వెళ్ళాల్సి ఉందన్నమాట. ఇంకా గబగబా అందువల్ల కొంచెం స్పీడ్గా కూడా తినేసాము. ఇంకా ఇప్పుడు మనం గార్డెన్లో వర్క్ ఉందన్నమాట. మనకి అన్ని తీగలు వచ్చేసినాయి, వాటికి కొంచెం అయితే మనం పందిరి అనేది యాడ్ చేయాలండి. అది ఎట్లా చేద్దాము, ఒక్కదాన్ని అయిపోయినాను, ఎట్లా చేద్దాము ఏంటి అని చెప్పి కొంచెం అయితే ఆలోచనలో ఉన్నాను. చూశారు కదండి, నిన్న ఈ టైంకి మానస వాళ్ళ ఇంటికి బయలుదేరదాం అనుకుంటున్నాను. ఈ టైంలోనే ఫోన్ చేసింది అనమాట. అటు వెళ్ళొచ్చి నిన్నల్లా కూడా ఇక సరే ఇవాళ సండేనే కదా, అంత అర్జెంట్ ఏం లేదులే, పిల్లలు కూడా అందరు ఇంట్లో ఉంటారని చెప్పి కొద్దిసేపు ఉన్నాము. ఇంక తర్వాత మార్నింగ్ బాబుకి క్రికెట్ మ్యాచ్ ఉందమ్మా వెళ్దాము అనేసరికి మళ్ళీ అక్కడ కూడా పాప వాళ్ళ ఇంట్లో కూడా కొంచెం పొద్దున్న లేచిన దగ్గర నుంచి కొంచెం సర్దే ఉంటే సర్దానండి, ఉత్తకు కూర్చొని అనమాట. అయితే ఇంకా కొంచెం సర్దే ఉన్నాయి పాప వాళ్ళ ఇంట్లో. అయితే మధ్యాహ్నం కల్లా మొత్తం అయిపోతుంది, చక్కగా రెడీ అయ్యి వచ్చేసేయచ్చు అనుకునేసరికి ఇంకా బాబు వెళ్దాం అనేసరికి ఇలా ఇంటికి వచ్చేసి ఇంట్లో పనంతా కూడా చెప్పా కదండి ఎంత ఫాస్ట్గా చేసేసానో, మొత్తం చేసి భోజనాలు చేసేసుకొని ఇంకా ఈరోజు ఫోన్ దగ్గర ఉన్నాం అనమాట. కాసేపు ఫోన్ పక్కన పడేసి మనం మన గార్డెన్లోకి వెళ్ళిపోవాలన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో కూడా చాలా చాలా లైక్ చేస్తున్నారండి. అయితే ఇంట్లో కొన్ని విషయాలు కొంచెం యూజ్ అయ్యేవి షేర్ చేస్తూ ఉంటాను. లేదనుకోండి నాకు ఏదైనా ఇంట్లో ఇలా పిల్లల దగ్గరికి వెళ్ళామండి, లేదా ఇక్కడ చుట్టాల దగ్గరికి వెళ్ళామని చెప్పి అట్లా వీడియో షేర్ చేయాలని ఉంటుందండి. అందువల్ల ప్రతిదీ కూడా ఏదో ఒక వీడియో అట్లా పెడతాము.
అది కాక యూట్యూబ్లో కూడా మనకి ఎప్పుడో వీడియోలు వారానికి ఒకటి అలా సెండ్ చేయకూడదటండి. ఎప్పటికప్పుడు మనం వీడియోస్ కూడా పెడుతుండాలట. అందుకోసం ఎప్పుడు మరి ఏదో ఒకటి అంటే అన్నీ ఉండవు కదండి మనం అనుకున్న వీడియోస్. అందుకోసం కొన్ని అప్పుడప్పుడు కూడా ఇలా మేము వెళ్తున్న వీడియోలన్నీ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటానండి. నా వీడియోలన్నీ కూడా మీరు చూస్తున్నందుకు చాలా 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 ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.